తెలుసో తెలియకో మిమ్మల్ని ట్రాల్ చేయించా లాస్ట్ టైం. ఆ దురంధర్ 2 కంపారిజన్ తీసుకొస్తే కాంపిటీషన్ అని చెప్పి మీరు గోల్డ్ ఫిష్ అని ఒక చిన్న ఎనాలజీ చెప్పారు. అవునవును. ఇప్పుడు అందరూ ఇప్పుడు మిమ్మల్ని జనరల్గా సోషల్ మీడియాలో ట్రోల్ అవ్వరు మీరు. ఇప్పుడు అందరూ గోల్డ్ ఫిష్ అని కబుర్లు చెప్పాడు, వెనక్కి వెళ్ళిపోయాడు అంటున్నారు. సారీ ఫర్ దట్. నాట్ ఎట్ ఆల్ అండి, నాట్ ఎట్ ఆల్. అంటే ఇట్స్ ఎక్కడో గుడ్ విల్లే సరదాగానే ఉంది కానీ ఎక్కడ అగ్లీ అవ్వలేదు. సో హ్యాపీ. యా. అండ్ మీ కెరీర్ ఫస్ట్ నుంచి కూడా యూ హ్యావ్ బీన్ ట్రయింగ్ డిఫరెంట్ జానర్స్ కదా, థ్రిల్లర్స్ కానీ బయోపిక్స్ కానీ ఏం ట్రై చేసినా మీ పీర్స్ అందరూ కూడా డిఫరెంట్గా ఒక కమర్షియల్ వేలో వెళ్తుంటే యూ ఆల్వేస్ ట్రై డిఫరెంట్. సో ఆ యూనిక్నెస్సే ఎప్పుడు శేష్ని కాపాడుతూ వచ్చింది. అండ్ యూ డెలివర్డ్ ఫిలిమ్స్ ఫర్ ది ఫస్ట్ టైం. చాలామంది ఏంటంటే థ్రిల్లర్సో లేకపోతే బయోపిక్స్ అంటే అదొక యూనిక్ జోనర్స్ అనో లేకపోతే అయ్యో ప్రీమియం కంటెంట్ అని ఫీల్ అవుతారు. బట్ లవ్ స్టోరీస్ అనేటప్పటికి మనలాంటి వాళ్ళందరికీ కొద్దిగా తక్కువ ఫీలింగ్ ఉంటుంది, డూయింగ్ సంథింగ్ రెగ్యులర్ కమర్షియల్ అని చెప్పి. బట్ మీరు లవ్ స్టోరీ అని ప్రొజెక్ట్ చేస్తున్నారు సినిమాని. బట్ అది వల్నరబుల్ అవుతుందేమో సినిమా ఫర్ ది ఫస్ట్ టైం. ఐ వుడెంట్ థింక్ సో అండి. అంటే నాకు తెలిసి మేజర్ రిలీజ్ అయిన సంవత్సరంలోనే సీతారామం వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ లవ్ స్టోరీస్, అండ్ నాట్ బెస్ట్ లవ్ స్టోరీ, బెస్ట్ ఫిల్మ్స్ ఆఫ్ ద డెకేడ్. సో ఐ థింక్ ఎక్కడో మనం లవ్ స్టోరీస్ చెప్పడం మానేసాం, అండ్ అదేదో అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అనుకుంటున్నారు. బట్ మీరు మీ ఇళ్ళలో యూనో ఫ్యామిలీస్ తోటి మాట్లాడితే యూ విల్ సీ దట్ అందరికీ ఒక లవ్ స్టోరీ కరువు ఉంది. సో ఈ రోజున నా నమ్మకం లవ్ స్టోరీయే యూనిక్. ఎందుకంటే నేను యాక్షన్ చేసిన టైంలో అందరు లవ్ స్టోరీస్ చేస్తున్నారు. అండ్ డెఫినెట్లీ ఇది ఒక థ్రిల్లింగ్గా యాక్షన్లో చెప్పిన లవ్ స్టోరీ. సో హోప్ఫుల్లీ నాకు అంటే మనకు ఒక కొట్టిన పిండి జానర్ ఒకటి ఉంటుంది కదా, ఆ జానర్ దాటుతూ వదులుకోకుండా చేసిన ప్రయోగం. ఆల్ ది బెస్ట్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ సార్. శేష్ గారు, ఫస్ట్ టైం డ్యాన్స్ అంటున్నారు, ఫస్ట్ టైం స్టెప్స్ అంటున్నారు, అందరూ ఎగ్జైట్ అవుతున్నారు కదా. సో ఫస్ట్ టైం డ్యాన్స్ చేయడానికి మిమ్మల్ని ఎగ్జైట్ చేసిన ఆ మూమెంట్ ఏంటి దీంట్లో అంతా? ఇట్ వాజంట్ ఎనీథింగ్ లైక్ దట్ అండి. అంటే దెర్ ఇస్ ఇస్ లవ్లీ ఇమేజ్, మీకు టీజర్లో గుర్తుంటే ఇలా నించొని ఇలా పైకి చూస్తూ ఉంటాను అనమాట. ఇదే బట్టలు వేసుకొని ఇవాళ ఇవే బట్టలు చూసుకొని షూట్ చేస్తుంది కొన్ని గంటల క్రితం ఇక్కడ. సో ఆ ఫ్రీడమ్లో వాడు ఏం ఫీల్ అవుతున్నాడు అని ఒక క్వశ్చన్ వచ్చింది. ఆ క్వశ్చన్లో వీ ఫెల్ట్ ఒక నైస్ సాంగ్ వుడ్ బి అమేజింగ్ ఫర్ దట్ మూమెంట్. సో అందుకని చేయాలనిపించింది. నేను ఏదన్నా సరే కథలో అవసరం ఉంది అన్న ఫీలింగ్ వచ్చేస్తే నేను చేసేస్తాను. అండ్ నేను దేనికి వెనకాడను. మేజర్లో చేసిన స్టంట్స్ మీరు యాక్షన్ సీన్స్ చూస్తే మేజర్లో చేసిన స్టంట్స్ దానికి ముందు రీసెంట్ ఫిల్మ్స్లో చాలా తెలుగు ఫిల్మ్స్లో అలాంటి స్టంట్స్ లేవు. రియల్ బట్ చిన్న హైపర్ రియల్ ఉంటుంది. అండ్ ఒక కొత్త ట్రయల్ చేసాం అక్కడ. సో అలానే ఇక్కడ నేను ఒక కొత్త ప్రయోగం చేస్తున్నాను. అయితే ఇందాక మాట్లాడితే మీరు ఇప్పటివరకు చెప్పని విషయం చెప్తున్నానని అందరిని, అంటే ఇంట్లో ఉన్న లేడీస్ని కూడా తీసుకెళ్ళమని చెప్తున్నారు కదా. సో అంటే ఏంటి అంటే ఏమి ఇస్తారు వాళ్ళకి, ఏం ఎక్స్పెక్ట్ చేసి రావచ్చు? ఐ థింక్ ఇట్ ఎక్సైట్ చేస్తుందండి. ఇట్ ఈస్ అ ఫిల్మ్ దట్ ఎక్సైట్స్ యూ, బట్ అల్టిమేట్గా బై ది ఎండ్ ఆఫ్ ఇట్ మీరు ఎమోషనల్ అవుతారు. సో యూనో నేను చాలా ఇంటర్వ్యూస్లో అన్నాను, గూఢచారి 2 ఈజ్ హై ఆన్ ఎక్సైట్మెంట్, డెకాయిట్ ఈజ్ హై ఆన్ ఎమోషన్స్. సో ప్రతి ఎమోషన్ అంటే యాంగర్, కోపం, వాడుకున్న కోపం, యూనో గుడిపించడానికి వచ్చిన డైలాగులు అంటున్నాడు. వాట్ ఈస్ ద రీజన్? వాడు యాంగర్, కోపం ఏంటి? అసలు లవ్ అంటే ఏం జరిగిందా? బ్రేక్ అయిందా? క్రాక్ అయిందా? దేనివల్ల బ్రేక్ అయింది? వాట్ ఈస్ ద మోటివేషన్? హైలీ ఎమోషనల్గా మనం ఎప్పుడైనా మన ఫ్యామిలీస్లో కానీ లేదా ఎవరితోనో హైలీ ఎమోషనల్గా మాట్లాడినప్పుడు ఒక ఎమోషన్ ఉంటుంది కదా, అది మేము ఆ 2 hour జర్నీలో క్యాప్చర్ చేయడం ట్రై చేస్తాం.